భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 35 శ్లోకం ఏతాన్న హంతుమిచ్ఛామి అజ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. అర్జునుని హృదయ యుద్ధం తన గరిష్ట స్థాయికి చేరింది. విజయాన్ని కోరికగా చూడని యోధుడు ఎవడు? కానీ ఇక్కడ అర్జునుడు భిన్నంగా ఆలోచిస్తున్నాడు. శ్లోక ఉచ్చారణ ఏతాన్న హంతుమిచ్ఛామి, ఈ బంధువులను నేను చంపదలచుకోను. అజ్ఞతోపి మధుసూదన, నన్ను వారు చంపినప్పటికీ ఓ కృష్ణ. అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః, 3 లోకాల పాలకుడిగా అవతరించగల అవకాశం వచ్చినా కిన్ను మహీకృతే, ఈ భూమిని జయించడం వల్ల నాకు ఏమి లాభం? భావార్థం, ఓ మధుసూదన, వారు నన్ను చంపినా సరే నేను వారిని హతం చేయదలచుకోను. త్రైలోక్యాధిపత్యం కోసమైతే కూడా కాదు, భూమిపై ఆధిపత్యం కోసం అయితే ఇంకా కాదు. తాత్విక విశ్లేషణ: ఈ శ్లోకంలో అర్జునుని భావోద్వేగాలు ధర్మద్వంద్వంగా మారుతున్నాయి. ధర్మం, బాధ్యతా బంధం, విరక్తి, ఈ మూడింటి మధ్య అతడు చిక్కుకుపోతున్నాడు. అతడు గెలవాలనుకోవడం లేదు, సత్యంగా ఉండాలనుకుంటున్నాడు. విజయాన్ని అనుసరించాలా లేదా విలువల కోసం ప్యాడం వెనక్కు వెళ్లాలా? మన జీవితానికి సందేశం: ప్రలోభాలకు లోనవకుండా మన బుద్ధికి కట్టుబడి నిలబడటం అతిపెద్ద విజయం. భౌతిక ప్రపంచాన్ని గెలవడం కన్నా మన అంతరంగాన్ని గెలవడం ఎక్కువ ధర్మం. ఆత్మ పరిశీలన ప్రశ్నలు: మీరు కేవలం గెలవడానికే పోతున్నారా, లేక విలువలతో కూడిన నైతిక జీవితం కోసం పోరాడుతున్నారా? ఈ శ్లోకం మనకు చెప్తోంది, విజయం అనేది లక్ష్యం కాకపోతే కూడా ధర్మమనే దారిలో నడవడం అత్యంత గొప్ప సాధన. ఇలాంటి తాత్విక గీతా సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ, జై భగవద్గీత.